నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరేంటి సార్? కంకిపాటి కృష్ణ అంటారు. కంకిపాటి కృష్ణ. ఇప్పుడు భవానీపురంలో 3 ఎకరాలు 2 ఎకరాల స్థలంలో ఆక్రమించారనేసి ఆ ఇల్లులు మొత్తం కూటమి గవర్నమెంట్ పడేసిందని జనాలు టాక్ వస్తుంది. దానికి మీ తరపున మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు? కూటమి గవర్నమెంట్ పడేసింది అంటే 42 ఇల్లులు ఉంటే వాళ్ళు దగ్గర ఒక 50 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు. అలా తరతరాలుగా ఉంటున్నారు. ఈరోజు కూటమి గవర్నమెంట్ బాధించి ఆక్రమించారని చెప్పేసి పగల కొడతా, అది కరెక్ట్ కాదు. నోటీస్ కూడా ఇవ్వలేదు. ఇవ్వకోకుండానే నోటీస్ వచ్చే లోపే పగల కొట్టేశారు. అది ప్రజా నాయకులు ఏం చేస్తున్నారు ఏంటో కూడా తెలియలేదు ఇంతవరకు. ఈ ప్రజల్ని కాపాడటానికి ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు? పేదవాళ్ళని పేదవాడిగానే ఉండాలని చూస్తున్నారా, లేకపోతే ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు. అయితే కృష్ణారావు గారు, ఇప్పుడు దానికి ఒక లాయర్ గారు అనేసి తెలిసింది, దానికి వారసులు ఉన్నారని తెలిసింది. ఆ వారసులే ప్రజలు ఉంటున్నారు కదా, వాళ్ళని ఎందుకు ఖాళీ చేయడం, వాళ్ళ ఉసురు మనకు తగలటం ఎందుకనేసి వాళ్ళే పాపం కాముగా ఉన్నారు. 42 సంవత్సరాల నుంచి ఉంటున్నారని మీరు అన్నారు కదా, దానికి వారసులు ఉన్నారని అంటున్నారు. అయినా కోర్టు పడేయటం వల్ల దాని ఎవరైనా రాజకీయ నాయకులు, ప్రముఖ రాజకీయ నాయకులు ఎవరైనా దాన్ని ఆక్రమించారా అనేది మాకు డౌట్. అంటే ప్రజలు అనుకునే మాట. ఇప్పుడు ఆ కూటమి గవర్నమెంట్ వాళ్ళకి హామీ ఏమిస్తుంది చెప్పండి? కూటమి గవర్నమెంట్ అనేది ఇప్పుడు పేదలని కిందకి చూసేద్దామని చెప్పి ఆలోచిస్తున్నారు. మళ్ళీ నిరుపేదల్ని కొలగొట్టేసి ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లా. ఉన్న వాళ్ళనే ఎన్నుముక్క అయ్యి కాపాడుతున్నారు. ఇది వీళ్ళకు కూడా ఒక లాయరు ఒక ప్రభుత్వ వృత్తిలో ఉండి, ఒక న్యాయస్థానంలో ఉండి ఈ పేదలు అన్యాయం చేయకూడదు, కూర్చోబెట్టి మాట్లాడుకుందాము ఏంటి అనే పొజిషన్ కూడా వాళ్ళు ఆలోచించలేదు. అర్ధరాత్రి పూట వచ్చి అందరు పడుకున్న వేళలో మొత్తం పగల కొట్టేసి అందరినీ దారకిత్తం చేసేసి నిశ్చాయిక స్థితిలాగా నడి రోడ్డు మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? మా పేదలకు ఏం చేయగలుగుతున్నారు అనేది మేము ప్రశ్నిస్తాం. అంటే ఇప్పుడు మేము అనేది ఏంటంటే, ఆ అర్ధరాత్రి పూటలు ఖాళీ చేయకుండా పొద్దున్నే వచ్చి ఒక మైక్ లాగా పెట్టి, అమ్మ మేము ఇలా కూల్చేస్తున్నాం, ఇది ఆక్రమించారు మీరు అనేసి చెప్తే మీకు బాగుంటుందా? లేదంటే అలా చేయటం కరెక్ట్ కాదా అని మీ ఆలోచన చెప్పండి. అసలు అలా చేయటం కూడా కరెక్ట్ కాదు. ఉండపలంగా తోసేస్తే పగలగొట్టేస్తే ఎక్కడికి వెళ్తారు? అసలు ఏంటి? అసలు పలానా షో పలానా ఉంది, పలానా ఇది, అసలు ఏంటి పొజిషన్ అని చెప్పి మీరు చెప్పుకోకుండా అదే అడిగితే కోర్టు నుంచే చేట తెచ్చుకున్నాము పగలగొట్టే అని చెప్పి మీరు చెప్తున్నారు. న్యాయస్థానానికి ఎదురుతం కాదు ప్రజలు, న్యాయస్థానమే ప్రజలు, ప్రజలే న్యాయస్థానం. ఆ ప్రజలే మీరు కిందపరిస్తే ఏంటి, న్యాయస్థానాలే కిందపరిస్తే మీరు ఏం చేస్తున్నారో కూడా, ఈ లోకం ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం కాదు. ఇప్పుడు సామాన్యుడిగా మీరు మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే, వాళ్ళకి న్యాయం జరిగేదాకా మీరు మీ తరపున ఏమైనా పోరాడగలరా? లేకపోతే ఏమైనా పైన అధికారులకు కానీ మీరు ఏమైనా చెప్పడానికి అవకాశం ఉందా? ఆల్రెడీ ప్రజా సంఘాలు బయలుదేరినాయి. అందరికి న్యాయం చేద్దామని. ఆ ప్రభుత్వానికి ఒక సన్నిధిగా ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక చంద్రబాబు గారు, లోకేష్ గారు ఉండి వాళ్ళు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. ఒక చేయకపోతే దీన్ని ఎక్కడి దాకా తీసుకెళ్తారు? మేము ప్రజా పోరాడతామండి. ఎక్కడ దాకా? కలెక్టర్ దాకా తీసుకెళ్తారా మీరు? కలెక్టర్ గారి దాకా వెళ్ళింది, ఆల్రెడీ వెళ్ళిందా? ప్రజలు వెళ్ళారు, నాయకులు వెళ్ళారు, మాట్లాడారు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. నిరకాక మొన్న మళ్ళా విష్ణు గారు మాట్లాడారు, ఆయన వంటలు ఎల్లంపల్లి మాట్లాడారు, శ్రీనివాస్ గారు మాట్లాడారు, అందరూ మాట్లాడారు. అవినాష్ గారు మాట్లాడారు. ఏంటి మన పిఆర్పీలో నుంచి వచ్చి, అదే జనసేన నుంచి వచ్చే నాయకులు మన పోతుల వాసు గారు వీళ్ళంతా మాట్లాడారు. వీళ్ళంతా పోరాడుతున్నారు, వాళ్ళ కోసం పోరాడతారు. ఏంటి పోరాడి న్యాయం అనేది ఏంటో చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. ప్రజా నాయకులు అందరూ కలిసి పేదవాళ్ళని కాపాడతారని చెప్పి మేము ఆశిస్తున్నాం.